శ్రీ ఉపాసనీ బాబా అన్నగారైన బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి 1907లో గైలోని త్రివేణి సంగమంలో శ్రాద్ధ ప్రదానం చేశాడు. నడిమధ్యకు వెళ్ళి ఆ పిండాన్ని వదలగానే అకస్మాత్తుగా 2 చేతులు నీటిపైకి వచ్చి దానిని స్వీకరించి మరలా నదిలోకి అదృశ్యమయ్యాయి. అతనికి ఒక వంక అమిత ఆశ్చర్యము, మరో వంక సంతోషము, మరో వంక విపరీతమైన భయము కలిగాయి. తర్వాత 1912లో అతడు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తన తమ్ముణ్ణి వెతుక్కుంటూ షిరిడీ చేరాడు. అతన్ని చూసి నవ్వుతూ సాయి, మరలా ఎంతకాలానికి కనిపించావు అన్నారు. తను ఇదే కదా ప్రథమం షిరిడీ రావడం అనుకుంటుంటే ఆయన, ఎందుకంత ఆలోచిస్తావు? నీవు ఆ రోజు గైలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసినప్పుడు స్వీకరించిన చేతులు ఇవి కదా, గుర్తులేదా నీకు అంటూ తమ చేతులు చూపారు. పట్టలేని ఆనందం, కృతజ్ఞతలతో అతని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. నేను సాయి లీలలే కాకుండా నేను రాసిన కథలు, ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను. మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను, వినండి.